హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియో అండి. మనం సింగిల్ పాదం లేకుండానే థ్రెడ్ పైపింగ్కు చాలా సన్నగా గట్టిగా నీట్గా వేయొచ్చండి. కానీ నార్మల్ పాదంకి ఒక సెట్టింగ్ మార్చాలి. కానీ మనం సెట్టింగ్ మార్చకుండా పైపింగ్ వేస్తే ఎలా వస్తుందో ముందు కుట్టి చూపిస్తానండి. తర్వాత మార్చిన తర్వాత ఎలా వస్తుందో కుట్టి చూపిస్తాను. మనం ముందు పైపింగ్ క్లాత్ని ఖచ్చితంగా క్రాస్ పీసే తీసుకోవాలండి. అలాగే అంటే దాని ఎడల్పు 1 ఇంచు నుంచి 1.5 లేదా 1.5 లోపు ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకదానికొకటి ఇలా జాయింట్ కుట్టుకునేటప్పుడు ఇలా కుట్టుకోవచ్చు అని ఇది చూపించాను అనమాట. ఇప్పుడు మనం ఇది సెట్టింగ్ మార్చలేదండి. మార్చకుండా మనం పైపింగ్ సింగిల్ పాదం లేకుండా నార్మల్ పాదంతో ఎలా వస్తుంది అనేది ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి 9వ నెంబర్ పైపింగ్ అండి. ఇదైతే బాగా సన్నగా ఉంటుంది. అలాగే నార్మల్ పాదంతో పైపింగ్ వేయడానికి కుదురుతుంది. ఇంతకంటే లావు ఉంటే మనకి కుదరదండి. 9, 12 లోపు థ్రెడ్ అయితేనే మనకి ఈ నార్మల్ పైపింగ్ వేయడానికి కుదురుతుంది. ఇప్పుడు మనం సెట్టింగ్ మార్చకుండా ఎలా పైపింగ్ వస్తుంది అనేది ఒకసారి కుట్టి చూపిస్తాను. థ్రెడ్ అటువైపు ఒకసారి పెట్టి కుట్టి చూపిస్తాను, ఇటువైపు కుట్టి చూపిస్తాను. అసలు మనకి మార్చుకోకుండా మనం పైపింగ్ వేయగలమా అంటే అందరు వేస్తుండ్రు మనకే రాదా అనే డౌట్ అందరికీ చాలామందికి ఉంటుందండి. ఈ వీడియో మొత్తం చూసినాక మీకు ఉన్న డౌట్ మొత్తం తీరిపోతుందండి. ఇప్పుడు నేను పైపింగ్ ఒక సైడ్ థ్రెడ్ పెట్టి కుట్టాను. ఇది ఎలా వచ్చింది చూడండి. అస్సలకి సరిగా బాగా రాలేదు. ఒకవైపు సన్నగా ఒకవైపు లావుగా అలానే ఒకసారి థ్రెడ్ మీదకి ఎక్కుతుంది, ఒకసారి క్లాత్ మీదకి అంటే ఇంచుమించులుగా వస్తుందండి. ఇప్పుడు పోనీ మనం దారం ఇటువైపు పెట్టి కుట్టి చూద్దాం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం చూసి నచ్చితేనే ఒక లైక్ చేయండి. నచ్చిన వాళ్ళు డిస్లైక్ కూడా చేయొచ్చు. ఎందుకు డిస్లైక్ చేశారో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఇటువైపు కుట్టి చూస్తున్నానండి. థ్రెడ్ ఇందాకలు అటువైపు పెట్టాం కదా, ఇప్పుడు ఇటువైపు పెట్టి చూశాను. అదే క్రాస్ పీసు, అదే థ్రెడ్ అండి. చూడండి, ఇటువైపు కూడా సమానంగా అస్సలకి రాలేదు. మనం సెట్టింగ్ మార్చినాక ఎంత బాగా వస్తుంది. మనం లోడింగ్ అయినా వేసుకోవచ్చు, ఎలానో చూపిస్తాను. ఈ పెద్ద మిషన్లు ఏ మిషన్లకైనా సెట్టింగ్ మార్చడం ఒకే రకంగా ఉంటుందండి. ఇప్పుడు మనం ముందుగా మిషన్ చూపిస్తున్నాం కదా, ఇక్కడ బోల్టాలు ముందుగా ఉప్ప తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ 3 నట్లు ఉప్ప తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ నట్లు మనం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత కొంచెం జూమ్ చేసి చూపిస్తానండి. మనకి పాదం కాడ సెట్టింగ్ మార్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది పాదం రాడ్డు అంటే మనం ఈ బోల్ట మనం లూజ్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది, జాగ్రత్తగా లూజ్ చేసుకోండి. ఇప్పుడు మనం అది లూజ్ చేసుకున్న తర్వాత పాదం అటు ఇటు కదులుతుందండి. మనం మామూలుగా అయితే అటు ఇటు కదలదు. మనం లూజ్ చేసుకున్న తర్వాత పాదం చూడండి అటు ఇటు కదులుతుంది. మామూలుగా చాలామంది కత్తెరతో అటువైపు ఇటువైపు కొడుతూ ఉంటారు. మనం ఒకసారిగా అది దాని సెట్టింగ్ మారిపోతే మనకి మిషన్ రిపేర్ వచ్చే అవకాశం ఉంటుందండి. మనం అలా కాకుండా ఈ నట్టు లూజ్ చేసుకొని మనం ఎటువైపు పైపింగ్ కుట్టగలము అనేది అంటే మీ చేతి వాటాన్ని బట్టి ఇటువైపుకి కానీ అటువైపుకి కానీ మార్చుకొని మనం పాదం అటువైపు ఇటువైపు కానీ మార్చుకొని ఆ పాదం అలానే పెట్టుకొని మనం రాడ్ అన్నట్టు లూజ్ చేసాం కదండి రాడ్ కాడ, అది కిందికి ఇలా నొక్కి పట్టి టైట్గా బిగించుకోవాలండి. మనం మామూలుగా టైట్గా బిగించుకుంటే పాదం పైకి లేదనమాట. ఇప్పుడు మనం అది నొక్కి పడితేనే అది పాదం లేయటానికి ఉంటుంది. ఇప్పుడు ఒక సైడు పడుతుంది. ఇప్పుడు మనం ఈ నట్టుని చాలా గట్టిగా బిగించుకోవాలి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కానీ అది లూజ్గా ఉంటే మనం పాదం అటు ఇటు కదిలినప్పుడు మనం సూదులు ఇరుగుతాయి. ఇప్పుడు మనం ఈ బిగించుకోవాలండి. మనం ఉప్పదీసాం కదా ముందు, ఈ బిగించుకున్న తర్వాత మీకు కుట్టేలాగా వస్తుందో
చూపిస్తాను. వీడియో చూసేవాళ్ళు వీడియో నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియో మరి కొంతమందికి యూట్యూబ్ చూపించగలదు. ఇప్పుడు మనం సెట్టింగ్ మార్చిన తర్వాత ఎలా వస్తుంది అనేది థ్రెడ్ పెట్టి చూపిస్తానండి. ఇప్పుడు మనం పాదంకి ఎటువైపుకి మార్చుకున్నాం, ఎటువైపు ఖాళీగా ఉంచామని దాన్ని బట్టి పెట్టుకొని కుట్టుకోవాలండి. ఇప్పుడు నా చేతి వాట ఇటు సైడ్ ఉందండి, అందుకని నేను ఇటువైపు థ్రెడ్ పెట్టడానికి ఖాళీ ఉంచాను అన్నమాట. మనం మామూలుగా ఇలా పైపింగ్ కుట్టేటప్పుడు వెనక క్లాత్ చేయితో గట్టిగా లాగి పట్టి కుట్టుకుంటే ఇలా ఉగ్గులు రాకుండా నీట్గా వస్తుందండి. చూసారు కదా ఎంత సన్నగా వచ్చిందో, చాలా గట్టిగా వచ్చింది. సింగిల్ పాదం మీద కూడా ఇంత గట్టిగా రాదండి. ఇది మీరు లోడింగ్ కుట్టుకోవచ్చు, నార్మల్గా కుట్టుకోవచ్చు, ఎలాగైనా. ఈ చిన్న సెట్టింగ్ మార్చుకుంటే మీరు పైపింగ్ చిటికలో వేసేయగలరండి. ఇది నార్మల్గా కుట్టింది, సెట్టింగ్ మార్చతోలు కుట్టింది, ఇది మార్చి నాకు కుట్టింది. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రమ సైనింగ్ ఆఫ్.